అన్న హాయ్ అన్న. హాయ్ బ్రో. అన్న ఎన్టీఆర్ గారి దేవరా మూవీ వస్తుంది కదా, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఎబ్జెక్ట్లు చూసే పనే లేదు బ్రో. ఆల్ టైమ్ చూసే రికార్డులు మళ్ళీ బ్రేక్ చూసినట్టే, బ్రేక్ అయిపోయినట్టే కూడా కంపల్సరిగా. అన్న మనం చూసుకుంటే రాజమౌళి గారితో ఒక హిట్ పడ్డ తర్వాత ప్రతి హీరోకి డౌన్ అయితే అవుతుంది. ప్రభాస్ గారిని చూసుకోవచ్చు, ఎవరినైనా. మరి ఆ ఎఫెక్ట్ ఈ మూవీ మీద పడే అవకాశం ఉందా దేవరా మీద? అలా ఎందుకు అనుకోవాలి బ్రో? అది ఏమంటే కథని ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆయన వేరే డైరెక్టర్, వేరే వాళ్ళు వేరే డైరెక్టర్ కదా. సో అబ్జల్యూట్ చూసే పనే లేదు. కొట్టాల శివ ఈసారి బ్లాక్ బాస్టర్ హిట్ ఇస్తున్నాడు దేవరాతో. రికార్డులన్నీ బ్రేకింగే. దేవరా నుంచి సాంగ్ అయితే రిలీజ్ అయింది కదా, టైటిల్ సాంగ్ ఎలా అనిపించింది మీకు? గూస్ బంప్స్ వచ్చినాయి బ్రో. చూసే పర్లేదు. అబ్జల్యూట్లీ సాంగ్ చూస్తున్నావు కదా, చాలా వ్యూస్ వచ్చేసినాయి. సాంగ్ చాలా చాలా హిట్ అయిపోయింది. నిమ్మలకి ఇప్పటికీ జనాల్లోకి వెళ్ళిపోతుంది సాంగ్ కూడా. సెకండ్ సాంగ్ కూడా రిలీజ్ అవుతుంది కదా, ఎలా ఉంటుంది అనుకోవచ్చు? చూసుకుని సాంగ్ ఎలా ఉంటుందంటే మనం ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇప్పుడు మనం బాగానే పెట్టుకుంటాం, బట్ సాంగ్ వచ్చిన దాకా కూడా మనం ఏం అనుకోవద్దు కదా. కొంచెం సాంగ్ అయితే చాలా బాగుంటుందని డిసైడ్ అవ్వచ్చు. పుష్ప, దేవరా, గేమ్ చేంజర్, అలాగే ఓజీ, వీటిల్లో దేనికోసం పబ్లిక్ వెయిట్ చేస్తున్నారు, అలాగే మీరు కూడా? ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు బ్రో. ఇప్పుడు నేనైతే అబ్జల్యూట్ దేవర కోసం వెయిట్ చేస్తుంటా ఒక ఎన్టీఆర్ ఫ్యాన్గా. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాళ్ళు పుష్ప కోసం, అలా ఎవరి ఫ్యాన్స్ అలానే ఉంటారు కదా. ఆయన నెక్స్ట్ ఆయన క్రేజ్ ఎలా మారుతుంది ఆఫ్టర్ దేవరా? ఆయన క్రేజ్ మానే ఉంది బ్రో. ఆయన అసలుకి నువ్వు ఎక్కడ చూసినా కూడా మంచిగా ఒక యాక్టింగ్లో కానీ, ఒక డ్యాన్స్లో కానీ, దేంట్లో అయినా సరే నెంబర్ 1 స్థానం ఉంది ఆయనకి. ఆయనకి ఇంకా మారేది ఏముంది చెప్పు? ఆల్రెడీ నెంబర్ 1 స్టారు. ఇంకా దాంట్లో ఇంకా మారేది ఏముంటుంది? ఓకే అన్న హాయ్ అన్న. హాయ్ బ్రో. అన్న ఎన్టీఆర్ గారి అయితే దేవరా మూవీ వస్తుంది కదా, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సినిమా అయితే మరి బ్లాక్ బస్టర్ అనుకుంటున్నాను అన్న. ఎందుకంటే నాకు ఆ డైరెక్టర్ మీద చాలా నమ్మకం. ఎప్పటి నుంచి అంటే ఆచార్య సినిమా చూసిన దగ్గర నుంచి నేను కొరటాల శివకి చాలా పెద్ద ఫ్యాన్. మరి సేమ్ ఆచార్యలాగే ఆడాలని కోరుకుంటూ. మరి మనం చూసుకుంటే అన్న రాజమౌళి గారితో ఏ హీరో సినిమా తీసినా సరే హిట్ అవుద్ది, ఆ తర్వాత ఆయనకి పక్క ఫ్లాప్ పడుతుంది. ప్రభాస్ గారు చూసుకోవచ్చు, ఎవరైనా. మరి ఆ ఎఫెక్ట్ దీని మీద పడే అవకాశం ఉందా? అలాంటిది ఏం లేదనుకుంటున్నాను. ఎందుకంటే కొత్త స్టోరీలు రాస్తున్నాడు కాబట్టి ఆచార్య నుంచి. అలాంటి స్టోరీ లైనప్తో ఉంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవ్వచ్చు. ఆచార్య కూడా డిజాస్టర్ అయ్యింది, దాని మీద కూడా ఎఫెక్ట్ అయితే మళ్ళీ దీని మీద పడుతుంది కొరటాల శివ గారిది అంటున్నారు. నిజంగా మూవీకి ఇన్ని ఆపదలు ఉన్నాయి కదా, మరి హిట్ అయ్యే అవకాశం ఉందా? తెలీదు బ్రో. మరి సాంగ్స్ అయితే అదిరిపోయినాయి. అలాగే అనిరుద్ధి కదా కంపోజర్. నెక్స్ట్ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నారా మీరు? అంటే నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కాదు కదన్నా. అయితే వెయిట్ చేయట్లేదు, కానీ వస్తే వింటాం, చూస్తారు. ఎన్టీఆర్ గారి క్రేజ్ ఎలా మారుతుంది ఆఫ్టర్ దేవరా? దేవరా తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక తెలిసిద్దేమో అన్న. ఆయన మల్టీ స్టారర్ మూవీ చేస్తే ఏ హీరోతో చేస్తే బాగుంటుంది? ప్రభాస్తో చేస్తే బాగుంటుంది. ఎందుకు ప్రభాస్ గారితో? ఎందుకంటే రాజమౌళి అలాగ మహాభారతం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు కదా, వాళ్ళిద్దరూ మెయిన్గా ఉంటే కొంచెం చూడడానికి బాగుంటుంది. నిజంగా ఒకవేళ మహాభారతం తీస్తే ఎంతమంది ఉండొచ్చు మన టాలీవుడ్ నుంచి? మొత్తం అందరూ ఉండొచ్చు.